ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా లేవు. కొన్ని రోజులుగా గణనీయమైన మార్పులకు లోనవుతున్నాయి. ఫిబ్రవరి 2026 చివరి నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,61,500 నుంచి 1,64,700 మధ్య ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 1,48,100 రూపాయల నుండి 1,51,000 మధ్య ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఖచ్చితంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇరాన్తో అమెరికా ఒక ఒప్పందానికి వస్తుందా లేదా సైనిక చర్య తీసుకుంటుందా అనేది బహుశా మరో 10 రోజుల్లో ప్రపంచానికి తెలుస్తుందని కొద్ది రోజుల క్రితం ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ఒక అర్థవంతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి, లేదంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. అన్నట్టుగానే అమెరికా తన సైనిక బలగాలను మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి తరలించింది. అదే సమయంలో చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అమెరికా చెప్పినట్లు ఇరాన్పై సైనిక చర్య తీసుకుంటే బంగారం ధరలు మరింత పెరుగుతాయి. యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగినా ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ అంచనాలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మారుతున్న రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. అయితే కొందరు ఇందుకు భిన్నమైన వాదన తెస్తున్నారు. బంగారం ధరలు స్వల్పకాలానికి తగ్గే అవకాశం ఉంది అనేది వారి అంచనా. బంగారం మార్కెట్పై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను తగ్గించి బంగారు నిల్వలను పెంచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా కొనుగోళ్లు పెంచాయి. అయినప్పటికీ త్వరలోనే ధరలు కొంత తగ్గే అవకాశం ఉందనేది వారి వాదన. ఏదేమైనా మార్కెట్ ప్రస్తుతం స్థిరంగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉంటేనే ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయి అంటే డిమాండ్ తగ్గలేదు అని అర్థం. అయితే కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు. మళ్లీ కొనుగోళ్లు పెరిగినప్పుడు ధరలు మళ్లీ పుంజుకుంటాయి. దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ఇంకా పెద్దగా కనిపించలేదు. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ కూడా ధరలపై ప్రభావం చూపుతాయి. డాలర్ విలువలో పెద్దగా హెచ్చు తగ్గులు లేకపోయినా అమెరికా తీసుకునే నిర్ణయాలు, యుద్ధం వంటి పరిస్థితుల వల్ల మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ దేశాలకు బంగారం ఒక సురక్షితమైన మార్గంగా కనిపిస్తోంది.